సూరజ్ సింగ్ అతని రాజకుటుంబంలో చివరివాడు కాబట్టి వారసులకు డబ్బు కొరత అనేది ఉండదు. తన సమయాన్ని సిటీకి వెళ్లి సరదాగా గడుపుతాడు. సూరజ్ సింగ్ కి కామ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సూరజ్ సింగ్ తన ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో అతని కళ్ళ ముందు నుండి వస్తున్న ఒక అమ్మాయిని చూసి ఆపి చెట్లలోకి బలవంతంగా అతనితో తీసుకెళ్లిపోతాడు. ఆమెతో అక్కడ ఇంటిమెంట్ అవుతాడు. సూరజ్ సింగ్ యొక్క అలవాట్ల వల్ల తన ఇంటికి పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. అర్ధరాత్రి సూరజ్ సింగ్ తన పని పూర్తి చేసుకుని తన ఇంటికి వచ్చి తన భార్య దివ్యాని చూస్తాడు. సూరజ్ సింగ్ తన వ్యాపార పని కోసం ఒక రోజు సిటీకి వెళ్ళినప్పుడు సూరజ్ సింగ్ కి దివ్య ఒక వ్యభిచార గృహంలో కలిసి తనతో ఇంటిమేట్ అవుతాడు. తన అందాన్ని చూసి సూరజ్ సింగ్ దివ్యాని పెళ్లి చేసుకుని ఉంటాడు. దివ్యకు ఒక కొడుకు కూడా ఉంటాడు. వాడి పేరు అంకుర్. దివ్య సూరజ్ సింగ్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ తన జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది. సూరజ్ దివ్యని ప్రతి 2-3 రోజులకోసారి తన గతాన్ని గుర్తు చేసి అవమానిస్తుంటాడు. దివ్య ప్రతి దానిలో విసుగు చెంది అంకుర్ తో నేను నిన్ను ఇంగ్లాండ్ లో చదివించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. ఈ రాజ్వాల్ కుటుంబం నుండి కొంత దూరం వెళ్ళు అని అంటుంది. అంకుర్ తన తల్లితో నిన్ను ఒంటరిగా వదిలి నేను ఇంగ్లాండ్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. దివ్య అంకుర్ తో నువ్వు ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని ఒప్పిస్తుంది. సూరజ్ సింగ్ అంకుర్ ని ఇంగ్లాండ్ పంపడానికి ఒప్పుకోడు. ఒక రోజు దివ్యతో కూడా గొడవకి దిగుతాడు. దివ్య తన జీవితంలో చాలా విసిగిపోయి ఉంటుంది. తాను ఇంటి నుండి ఎక్కడికైనా దూరంగా తన కొడుకు చదువు కోసం వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఒక రోజు సూరజ్ సింగ్ పని మీద సిటీకి వెళ్తాడు. దివ్య తన అత్తకి కాల్ చేసి మాట్లాడాలని అనుకుంటుంది. తన అత్త ఎలా ఉన్నావంటే దివ్య ఏమీ మాట్లాడదు. తన అత్తకి దివ్య ఉన్న పరిస్థితి అర్థమై ఉంటుంది. నెక్స్ట్ డే సూరజ్ సింగ్ ఉదయం నిద్ర లేచి వరండాలోకి వస్తాడు. తన కళ్ళ ముందు రేఖ అనే కొత్త పని మనిషిని చూడడంతో తన కళ్ళు ఆమె మీద పడతాయి. సూరజ్ సింగ్ తన భార్యతో ఇంతకు ముందు ఉన్న పని మనిషి బాగానే పనిచేసేది కదా, ఇప్పుడు ఏమైంది, కొత్త పని మనిషి ఎందుకు అనడంతో దివ్య సూరజ్ తో కిచెన్ లో పని చేయాలి కానీ బెడ్రూమ్ లో కాదు అని అంటుంది. సూరజ్ సింగ్ అంతకు ముందున్న పని మనిషిని చాలా బలవంతంగా ఇంటిమేట్ అయి ఉంటాడు. సూరజ్ సింగ్ కండ్లు ఇప్పుడు రేఖ మీదనే ఉంటాయి. ఆమె అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే అని అనుకుంటాడు. అయితే ఒక రోజు రేఖ పనిచేస్తున్నప్పుడల్లా చూడ్డానికి సూరజ్ సింగ్ ఇష్టపడేవాడు. రేఖ అమాయకమైన అమ్మాయి. తనకు తప్పేదో ఒప్పేదో తెలియని అమాయకపు పని మనిషి రేఖ. సూరజ్ సింగ్ కొన్నిసార్లు ఆమెను ఎక్కడెక్కడో ముట్టుకునేవాడు. కానీ రేఖ ఎప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు. ఒకరోజు సూరజ్ సింగ్ రేఖని తన కాలు నొక్కడానికి పిలుస్తాడు. అలా మందు తాగుతూ మాట్లాడుతూ రేఖకి కూడా మందు ఆఫర్ చేస్తాడు. రేఖ సూరజ్ సింగ్ ఇచ్చిన డ్రింక్ ని తాగుతుంది. సూరజ్ సింగ్ విసిరిన ఉచ్చులో అమాయకపు పక్షిలా రేఖ చిక్కుకుపోయి ఉంటుంది. అవకాశాన్ని చూసిన సూరజ్ సింగ్ రేఖతో ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటాడు. మందు మత్తులో ఉన్న రేఖ కొద్దిసేపటికి స్పృహలోకి వెళ్ళిపోతుంది. సూరజ్ సింగ్ రేఖతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుండగా అంతలో అక్కడికి అంకుర్ రావడంతో సూరజ్ సింగ్ తన పనిని మధ్యలోనే ఆపేస్తాడు. పని మనిషి రేఖ కూడా తన బట్టలు సరి చేసుకొని వెళ్ళిపోతుంది. సూరజ్ సింగ్ మందు తాగుతూ ఉంటే దివ్య వచ్చి ఈ ఇంటిని కొనడానికి కొంతమంది వచ్చి వెళ్లారు అని చెప్తుంది. సూరజ్ సింగ్ కోపంతో ఈ మెన్షన్ మా కుటుంబంలో చివరిది, దీన్ని అమ్మిన తర్వాత హోటల్ గా మార్చడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. నెక్స్ట్ డే సూరజ్ సింగ్ గవర్నమెంట్ టెండర్ ని గెలవడానికి ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చేవాడు. ఆ కలెక్టర్ తల్లి ఎవరో కాదు, గతంలో సూరజ్ సింగ్ ఇంట్లో ఆవు పేడ ఎత్తే పనిని చేసేది. అందువల్ల కలెక్టర్ సూరజ్ సింగ్ ని కలవడానికి ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. మరోసారి సూరజ్ సింగ్ కలెక్టర్ తో మాట్లాడిన తర్వాత ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. దివ్య నిద్రపోతున్నట్టు నటిస్తుంది. దివ్యకి తన భర్త వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా రేఖ నవ్వుతున్న శబ్దం దివ్యకి వినిపిస్తాయి. తన భర్త రేఖతో ఇంటిమేట్ అవుతున్నాడు అని అనుకుంటుంది. దివ్య ముఖంలో ఒక్కసారిగా ఆనందంతో బయటికి వస్తుంది. ఒక రకమైన శబ్దం మెన్షన్ మొత్తం వస్తుంటాయి. రేఖ ఇంటికి రావడం ఒక ప్లాన్. అదేంటంటే ఒక రోజు దివ్య తన అత్తతో నీ సమస్య అర్థం చేసుకున్నాను, సరే ఒక అమ్మాయి ఉంది, ఆమెకి HIV. సూరజ్తో ఆమెతో సెక్స్ చేస్తే నీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనడంతో సరే అని దివ్య ఆ అమ్మాయిని పనిలో పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన అందాల పని మనిషి రేఖ. సూరజ్ సింగ్ రేఖ మీద మనసు పడితే ఏదో ఒక రోజు రేఖతో సెక్స్ చేస్తాడు. అప్పుడు HIV కారణంగా చనిపోతాడు. తర్వాత ఈ మెన్షన్ అమ్మేసి కొడుకు చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని అనుకుంటుంది. మొత్తానికి ప్లాన్ సరైన మార్గంలో విజయవంతం జరగడం వల్ల హ్యాపీగా ఉంటుంది. సడన్ గా ఇప్పుడు
దివ్యకి ఎవరో కింద పడినట్టు శబ్దం వినడంతో చూస్తుంది. అక్కడ చూస్తే సూరజ్ సింగ్ మందు మత్తులో వరండాలో కింద పడి ఉంటాడు. ఒక్కసారిగా దివ్య ముఖంలో నవ్వు ఆగిపోతుంది. ఎందుకంటే రేఖ మాటలు శబ్దాలు ఇంకా బయటికి వినిపిస్తుంటాయి. రేఖతో పాటు గదిలో సెక్స్ చేస్తుంది ఎవరో కాదు, దివ్య కొడుకు అంకుర్. దివ్య ప్లాన్ సూరజ్ మీద పడాల్సింది కానీ తన కొడుకు మీద ట్రిక్ అవ్వడం వల్ల దివ్య బాధపడుతుంది. కొడుకు భవిష్యత్తు కోసం ఇది అంతా చేస్తుంది. చివరికి తన కొడుకు భవిష్యత్తు లేకుండా పోతుంది. పీపుల్ హూ క్రియేట్ దేర్ ఓన్ డ్రామా డిజర్వ్ దేర్ ఓన్ కర్మ. తప్పు చేయి కానీ మనిషినే నీ స్వార్థం కోసం బలి తీసుకునేంతగా తప్పు చెయ్యకు. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి లవ్ స్టోరీస్ 2. మీకు నేను చెప్పిన స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.